అందరికీ జైబీ. ఈ అనంతపురం జిల్లాలో రోజుకి ప్రైవేట్ యాజమాన్యం హాస్పిటల్ సంబంధించి అఘాయిత్యాలు రోజుకి పెరుగుతున్నాయి. ఇదే విధంగా నిన్నటి రోజున ఎస్ఎస్బిఎన్ కాలేజ్లో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ జ్వరం వస్తుందని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి సంబంధించిన మేడం సుహాసిని గారు లేకపోవడం వల్ల, అలాగే అక్కడ ఉన్న అన్ మెడికల్ ఎంప్లాయ్ వాళ్ళ హస్బెండ్ గారు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంజక్షన్ వల్ల 3 డేస్కి మళ్ళా పాయిజన్ ఫామ్ అయిపోయింది. ఫస్ట్ ఫామ్ అయిపోయి నిన్నటి రోజున ఇదే సంగమేశ్వర సర్కిల్లో ఉన్న మాధురి హాస్పిటల్ జాయిన్ కావడం జరిగింది. ఈ విషయం పైన విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా అక్కడికి వెళ్ళి సుహాసిని గారిని అడగడం వల్ల వీళ్ళంతా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పేసి వీళ్ళ మీద విద్యార్థుల మీద అందరంతా అఘాయిత్యం దౌర్జన్యాన్ని పాల్పడ్డారు. మీరు ఏం చేసుకుంటారో ఎవరు చెప్పుకుంటారో చెప్పుకో అని చెప్పేసి, అలాగే మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అనర్హులైన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాం, అయ్యా మీరంతా విద్యార్థి ప్రాణాలతో, అలాగే అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పించి డిఎంహెచ్ఓ గారు వాళ్ళకి ఫైన్ వేయించి, అలాగే అక్కడ ఉన్న క్లినిక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. విద్యార్థికి ఈరోజు ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో అలాగే అయిపోయే వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో కట్టిస్తామని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులందరి సమక్షంలో లెటర్ కూడా రాపియడం జరిగింది. ఇది వెంటనే రాపిచ్చి విద్యార్థి సంఘాలు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో న్యాయం చేయగలుగుతాము. న్యాయం చేసి ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భీమ్.